గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించిన గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. ప్రజాబలం తగ్గలేదంటున్నారు జగనన్నకు, భయం పోతలేదు ఇంకా టీడీపోళ్లకు. అట్టలతో కాలుకు కట్టిండ్రు కుట్లు, డాక్టర్లు కాలిరుగుతే ఇట్లనే వేస్తారు ఆ కుట్లు. పెరిగిన టమాటా ధరల ఎఫెక్టు. మా టమాటో 80 రూపాయల కిలో ఉన్నది. జగనన్న ఎట్లు ఓడిపోయిండు, ఎందుకు ఓడిపోయిండు, ఎలాంటి కుట్రలు జరిగినాయో అందరికీ తెలుసు కదా. అయినా కూడా జగనన్న సైన్యానికి ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా అందరు చూసిండ్రు. అందుకే టీడీపోళ్లకు జగనన్న అంటే ఇంకా భయం పోతలేదు. అందరు కలిసి వచ్చిన జగనన్నకు పడ్డ ఓట్లను చూసి ఇంకా ఇంకా కుట్రలకు తెరలేపాలని చూస్తున్నారు. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. విన్నరా, స్వయంగా టీడీపీ పార్టీలో సీనియర్ లీడర్ అని చెప్పుకునే అయ్యన్న పాత్రుడే అంటున్నాడు జగనన్నకు జనబలం అపారంగా ఉన్నది అని. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, జగనన్న ఓడలేదు, జనం గుండెల్లో గెలిచిండు, ఇంకా టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు అని. అంతే కదా మరి. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంతమంది కలిసి వచ్చినా జగనన్నకు సీట్లు తక్కువైనాయి కావచ్చు కానీ ఓట్లయితే 40% వచ్చినాయి. అంటే జగనన్నకు ఎంతమంది తోడున్నారు అనేది ఇక్కడనే అర్థమవుతున్నది. అందుకే దాన్ని ఓర్వలేకపోతున్నారు టీడీపోళ్ళు. విన్నారా అనుల్లా, జగనన్న ఓడిపోయిండు కానీ సావలేదు అంటున్నాడు అయ్యన్న. ఇక చూడండి వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎట్లున్నాయో. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నట్టు ఇవేనా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు? అయినా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే జగనన్నను చూసి వీళ్ళు ఎంత భయపడుతున్నారో అర్థమైపోతున్నది. అది జగనన్న బలం మరి కాదా? వీళ్ళు అధికారంలోకి వచ్చినా ఇంకా జగనన్న బలం తగ్గలేదు అని వీళ్ళే ఒప్పుకుంటున్నారు అంటే జగనన్న మళ్ళీ పుంజుకునేందుకు ఎన్నో రోజులు పట్టదనేది ఇక్కడనే తెలిసిపోతున్నది. ఉన్నట్ల జగనన్న కూడా ఇదే మాట చెప్పిండు కదా. రాజకీయ నాయకులకు ఒక్కసారి అధికారం అలవాటైతే ఇడిచిపెట్టే బుద్ధి కాదుల్లా, పవర్లో ఉండే మజా అలాగుంటది. అందుకే చాలా మంది వయసు ఉడిగిపోయిన వాళ్ళు కూడా పవర్ కోసం పాకులాడతారు. కనుక మాజీ మంత్రి మాత్రం పాలిటిక్స్ ను పక్కన పెట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఎవరో మీరే చూడండి. ఇగో ఈ బరఫ్ మీద కూర్చొని సర్రుమని జారుతున్న ఈ పెద్ద మనిషి ఎవరో గుర్తుపట్టిన రానుల్లా? గుర్తొస్తలేదా ఏంది? కాంగ్రెస్ సీనియర్ లీడరు రఘువీరారెడ్డి సారుల్లా మంత్రిగా కూడా పనిచేసిండుగా సారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ దుకాణం మూతవడుతోటి ఈయన రాజకీయాలు ఇడిచిపెట్టి మంచిగా ఎగుసం చేసుకుంటా మనవన్లతో ఆడుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లిగో ఇప్పుడు దోస్తులతోని కాశ్మీర్కి పోయి అక్కడ ఇట్లా చిల్ అవుతున్నాడు. ఒక్కసారి పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి పదవులు అనుభవించిన తర్వాత కూడా ఇంకా పదవుల కోసం ఆరాటపడే లీడర్లు చాలా మంది ఉన్నారు. 70-80 ఏళ్ళు వచ్చినా పవర్ కోసం పాకులాడేటోళ్ళు చూస్తున్నారు. కానీ ఈయన మాత్రం రాజకీయాలకు రామ్ రామ్ చెప్పి సోపతిగాళ్లతో ఇట్లా మంచిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వయసులో ఎవరికైనా ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పుండ్రి. ఎంతైనా సూపర్ సార్ మీరు. పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు, పేర్లిన ఈ స్కూళ్ళల్లా కాలేజీలల్లో జల్దిగా అడ్మిషన్లు అయిపోతాయి. ఊరికంటే ముందుగానే అడ్మిషన్లు తీసుకొని జల్దిగా ఫ్లెక్సీలు కొట్టించి పెడతారు. కొందరు ప్రైవేట్ వాళ్ళు డబ్బుల కోసం లాజిక్ వాడితే, ఇంకా కొందరు ప్రైవేట్ వాళ్ళు నిజంగానే ఒప్పుకొని ఇదంతా చేస్తారు. ఇప్పుడు ఇంకా స్కూళ్ళ ప్రారంభంలో ఎన్ని చూస్తలేం కదా, కానీ ఇక్కడ మాత్రం మొత్తం రివర్సు. ఇంతకు వార్త ఏంటంటే సిద్దిపేట జిల్లా ఇందిరానగర్ హై స్కూల్లో అడ్మిషన్లు అస్సలకి లేవటనుల్లో. అందుకే పంతులు బడి గేటుకి ఈ ఫ్లెక్సీ కట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, సీట్లుంటే మేము ఇచ్చేటోళ్ళమే కదా అని వచ్చిన వాళ్ళందరికీ మంచిగా నచ్చ చెప్పిదో వెళ్తున్నారు. మరి అసలు ఈ బడి ఎందుకు ఇంతగానం ఫేమస్ అయ్యి పిల్లలు క్యూ కడుతున్నారో ఈ సార్ని అడుగుదాం. చెప్పండి సార్. 10వ తరగతి విద్యార్థులకు గాను 229 మంది మంచి క్వాలిటీ రిజల్ట్స్తో 9.3 ఆ పైన 10 GPA వరకు దాదాపు 97 మంది విద్యార్థులు సాధించారు. బయట మనం ఫ్లెక్సీలో అది చూడొచ్చు. ఇదట ఈ స్కూల్ బ్రాండ్. ఈ కార్పొరేట్ స్కూళ్ళు కానీ పెద్ద పెద్ద మోతవరి ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఇంతగానో మార్కులు సాధించలేదట. అన్నట్టు ఒక్క సంవత్సరమే కాదు, మళ్ళా చాలా ఏండ్ల నుంచి ఇదే రిజల్ట్ వస్తుండేసరికి ఈ స్కూల్లోనే పిల్లలను చేర్పియాలని క్యూ కడుతున్నారట. ఇట్లా మొత్తం స్కూల్లో 1200 మంది పిల్లలకు చదువుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ 6-7వ తరగతిల అడ్మిషన్లకే 650 చిల్లర కొత్త అడ్మిషన్లు వచ్చేసరికి ఏం చేయలేక బాధపడుతున్నాడు. కంప్యూటర్ గిట్లా అన్ని ఉన్నాయి. ఈ స్కూల్ అన్ని స్కూల్ కంటే ఈ స్కూల్ క్లేవర్ కాబట్టి ఇక్కడ కావాలని అనుకుంటున్నాను. టీచర్స్ తక్కువ ఉన్నారు. అదేవిధంగా సీట్లు కూడా గవర్నమెంట్ త్వరలో స్పందించి
సీట్లు కూడా ఎక్కువ మెరుగైన సీట్లు ఎక్కువ పొడిగించాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్తున్నాము. ఇది తల్లిదండ్రుల వర్షను. గవర్నమెంట్ బరాబర్గా సీట్లు పెంచాల్సిందే, పేద పిల్లలను ఆదుకోవాల్సిందే, మా పిల్లలకు చదువు చెప్పాల్సిందే, మా మనసంతా ఈ స్కూల్ మీద ఉండగా వేరే స్కూల్కి ఎట్లా పోతాము అని స్కూల్ దగ్గరకు వచ్చి పంతులను అడుగుతున్నారు. Classes very nice and they tell doubts how many times we ask, like 100 times or so many times. Taki queremos recita bonaki brondeyama como nagasaki aquilo le baeno uri sobresale de tu traeno. చూసిరానుల్లా పిల్లల పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో, ఒక్కొక్కరికి సూపర్ డూపర్ చదువులు చెప్తున్నారట. అందుకే ఇట్లా సీటు కోసమే ఎగవాడుతున్నారు. ఇక ఈ బడి ముచ్చట ఈ రేంజ్ లో ఉంటే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం జిల్లా పరిషత్ బడి పరిస్థితి చూడండి ఎట్లున్నదో. బాత్రూంలకు డోర్లు లేవు, చెడిపోయిన బోరింగు, మొత్తం పెచ్చులు ఊడిపడు, బడికి రావాలంటేనే భయం అవుతున్నదని చెల్లెళ్ళు మస్తు బాధపడుతున్నారు. మాకు బాత్రూమ్స్ బాగాలేవు, వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఊడిపడి పాటలు వింటున్నప్పుడు కింద పడి మాకు ఇబ్బందిగా ఉంది. గత సంవత్సరంలో కూడా అక్క అన్నయ్య వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి కలిగింది. అయ్యా సార్లు, నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సార్లు కండ్లారా చూసి చెవులారా విన్నారా బడి పరిస్థితి ఎట్లున్నదో? జర కొత్త బిల్డింగులు మంజూరు చేసి పిల్లల కష్టాలు తీర్చుండ్రి సార్లు, లేకుంటే లేనిపోని తిప్పలైతాయి. కానీ వామ్మో బడిని చూస్తేనే దడుపు జ్వరం వచ్చేటట్టు కొడుతున్నదిగా. ఈ కథరా నాయన. 3-4 నెలల పసిగుడ్డు పిల్లలు తల్లిని కూడా గుర్తుపడతారో లేదో. అప్పుడప్పుడు కొందరు జనంతా గుర్తుపడతారు, అంతకు మించి కష్టమే. కానీ అదే గిడ ఒక 4 నెలల చిన్నారి మనుషులను గుర్తుపట్టుడు కాదు, పండ్ల పేర్లు, గుర్తుల పేర్లన్నీ గుర్తుపట్టి అందరినీ షాక్ అయ్యేటట్టు చేస్తుంది. పుట్టుడుతోనే పుట్టేడు బుద్ధులు పట్టుకొచ్చుకున్నది ఈ చిన్నారి. మస్త్ అంటే మస్తు తెలివిచ్చినట్టున్నాడు దేవుడు. అందుకే 4 నెలలనే పండ్ల ఫోటోలు చూపించి పేరు చెప్తే బుట్టిగానే గుర్తుపడుతున్నది. ఆపిల్ ఏందన్నా, ఆపిల్ తీసుకోనన్నా, ఆపిల్. ప్లమ్ నానా, ప్లమ్ తీసుకో. ప్లమ్ వెళ్ళనా, ప్లమ్ తీసుకో. అవకాడో తీసుకోనన్నా, అవకాడో తీసుకో. ఇట్లా పండ్ల పేర్లే కాదు, గుర్తులు కూడా ఎంతో చదువుకున్న పిల్ల లెక్కనే గుర్తుపడుతున్నది. స్టార్ తీసుకోనన్నా, స్టార్. ఓవల్ ఏందన్నా, ఓవల్ తీసుకో. ఓవల్. ఓవల్ తీసుకోనన్నా, ఓవల్ తీసుకో. గ్రేట్ కదా. ఇంకా పక్షులు, జంతువుల పేర్లు కూడా గుర్తుపడుతున్నది. చూడనోళ్ళకు చెప్తే అస్సలకే నమ్మరు. ఊకో తల్లినే గుర్తుపడుతుందో లేదా అంటారు. కానీ అదే ఈ బిడ్డ అమ్మ ఒక్కో పేరు చెప్పుకుంటూ పోతుంటే 149 ఫోటోలు గుర్తుపట్టింది. అందుకే నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కింది. వీళ్ళది అనంతపురం జిల్లా గుంతకల్లు. ఈమె పేరు క్రిస్టినా సిరియారా. ఇప్పుడు ఈమె తెలివితేటలను చూసి మస్తు మంది ముచ్చటపడుతున్నారు. డాక్టర్లు అంటే మామూలు డాక్టర్లు కాదు పోన్రి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటోళ్ళు కొండ నాలుకకు మందేసి ఉన్న నాలుక ఊడిపోయే కథ చేసిర్రు. అట్లని వైద్యం చేసి ఏమన్నా పట్టించుకున్నారా అంటే అదేం లేదు. సుక్కలు చూపెట్టిర్రు. ఇంతకు ఏమైంది వాని? వైద్యో నారాయణో హరి అని గొప్పగా చెప్పుకునే డాక్టర్లను మామూలు కాదంటున్నావు అంటే ఒక్కసారి ఇటు చూడుండ్రి ఏమైందో. కాలు విరిగింది మొర్రో అనుకుంటా బోరున ఏడ్చుకుంటూ దవాఖానకు పోతే ప్లాస్టర్ పెట్టకుండా ఇగో ఈ అట్ట పెట్టగట్టిండ్రు డాక్టర్లు. అయ్యో పాపం చూసిరానుల్లా అన్న ఎంత గోసదిస్తున్నాడో. బీహార్ రాష్ట్రం ముజాఫర్పూర్ దగ్గర ఉన్న మీనాపూర్ అటైనది. పేరు ముఖేష్. ఏదో పనుండి బండి మీద పోతుంటే స్కిడ్ అయి పడితే కాలు ఇరిగిందట. పాపం ఏమున్నది, ఇంట్లో అంతా కలిసి దవాఖానకు పట్టుకపోతే డాక్టర్లు ఇవ్వకి ఇట్లా ట్రీట్మెంట్ చేసిర్రు. పోనీ అట్ట పెట్టగట్టి పట్టించుకొని మందులు రాసిర్రా అంటే అది కూడా ఏం లేదు. 3-4 రోజులు పత్తాకు లేకుండా అటే పోతే తీపులు తట్టుకోలేకపోయిన అన్న ఈడుంటే ఇంకేం బతుకుతామని మళ్ళీ వేరే దవాఖానలో షరీకై ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. కానీ చూడండి ఎంత పని చేసిర్రో. మరి ట్రీట్మెంట్ చేసేందుకు సరైన వసతులు లేవో ఏం కథనో పాడే గాని గిట్లా చేసిర్రు డాక్టర్లు. కానీ ట్రీట్మెంట్ చేయించుకున్న అన్న గ్రేట్ పోన్రి. మామూలుగా చిన్న దెబ్బ తాకితేనే నొప్పులు తట్టుకోలేక బొబ్బలు పెడతారు. అట్లాంటిది నొప్పులు తట్టుకుంటున్నాడంటే చాలా గ్రేటే. ఒకటే ఆకలి అవుతుంది ఇవాళ ఎందుకో. మరి రాజేష్ గాడు ఏదో ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలంటే ఇవాళనే కావచ్చు అనుకోని నేను తినకుండా వచ్చిన. తీరా చూస్తే రేపట ఫంక్షన్ పాడాయి. గాబరు అవుతుందంతా అన్నట్టు. అసలు ఈ తోకగాడి ఎటు పోయిండో, జాడలేడు పత్తలేడు. కూర ఎంత కమ్మగున్నదో. ఆగో మన్మన్ కోసం చూస్తుంటే తాత వచ్చిండు. మంచిగా లొట్టలేసుకుంటూ తింటుండు కదా ఏందో. ఓ తాత మంచిగున్నావా అనే? వచ్చినవా అంజమ్మా? మంచిగున్నావా? నీ ముసలోడా అద్దాలు కానస్తలేవా? నేను అంజలిని కాదు వాణిని. అద్దాలు తుడుచుకో ముందుగల. తుడుచుకోవాలట. ఓర్ని ఏంది అవి? అద్దాలు లేవా? ఉత్త తొర్రలేనా? అద్దాలంటే అద్దాలు కాదులే, అద్దాలు లాంటి. మంచిగున్నది పట్ని కథ. అవుగాని
ఏందేమో ఎంటికలు నల్లగున్నాయి, గడ్డం మీసాలు తెల్లగున్నాయి, బాల నలుపా? అంటే 10 రూపాయల పొట్లను రంగేసుకున్నా, నెత్తి వరకే సరిపోయింది, కిందికి రాలే. 10 రూపాయలతోటి పెయ్యంత కర్రగా అవుతుంది అనుకున్నావు మరి. కానీ ఏందమ్మో తింటున్నావు, మస్తు ఆకలి అవుతుంది నాకు కూడా. అమ్మా నా తిండి మీద పడ్డాది నీ కన్ను, తిండి పోతా కందానా, జిట్టి పెట్టకో. జిట్టి బొమ్మకే జిట్టి పెట్టాలిగా. కానీ ఏం తింటున్నావో చెప్పు. ఉల్లిగడ్డ టమాటా కూర, ఉల్లిగడ్డ టమాటా కూర. ఏంది గంత పిరంగల్లా టమాటా ఉల్లిగడ్డ తింటున్నావా? ఏంది పిరమున్నాయి, పిరమేడున్నాయి పిల్ల. మా అయితే టమాటో 80 రూపాయల కిలో ఉన్నది, ఉల్లిగడ్డ కూడా గట్టి ఉన్నది కదా, పెద్ద పిరమా. అందుకే పిల్లికి బిచ్చమే అని ముసలోడు పిరంగల్ల టమాటా కూర తింటున్నంటే ఏదో డౌట్ పడుతున్నది. కానీ గిన్నెలో చూస్తే అన్నమే కనిపిస్తలేదు, పప్పు నాకుతున్నట్టే ఉన్నది. చెప్తావు నీ సంగతి. తాత ఏది ఒక్కసారి ఏం తింటున్నావో చూపి. అబ్బో నా కూర ఎత్తుకపోదామనే దొంగ కోళ్ళు వచ్చే ముఖం దానా. చూపిస్తావా? నీ మన్వన్ని కొలువులకెంచి వీకేయాలనా? అద్దులే, అగో ఆడున్నాయి చూడు. అప్పటి నుండి టమాటా టమాటా అనేది గిట్లా యాలడ తీసుకొని తింటున్నావా? ఎట్లా తింటాను పిల్ల, తిన్నట్టు అనుకొని తింటే అయిపోయా, కడుపు నిండిందా లేదా గంటే. మరి ఇందాక ఏ టమాటా ఉల్లిగడ్డ ఏం పిరం ఉన్నది అంటివి? మరి లేకుంటే పిరమోళం కాదు పినాసోళం అని 10 మందికి చెప్పుకుంటాం. అయింది కరెక్టేలే. గాని గట్లా అన్నం కూడా లేకుండా నిన్నటి కూర నాక తింటే కడుపు నిండుతుందానే? అవ్వేది అసలు నువ్వు ఇట్లా చేస్తుంటే ఏం అంటలేదా? పిలువు ఏడున్నదా? పక్కింట్లో కోడి కోసం పోయింది, దొంగతనంగా పట్టుకునే తందుకా? కాదో దానికి చికెన్ తినాలనిపిస్తుందట. ఈ అవ్వగారికి మళ్ళీ చికెన్లో టమాటా లేకుంటే అస్సలే తినది. అందుకే తినాలనిపిస్తే పో ఆడ కోడిని చూసుకుంటే తినిపో, చికెన్లో టమాటా వేసుకొని తిన్నట్టు అని పంపించిన. ఇంతకు ఈ బద్మాష్ గాడు ఏడి? ఏదో దావత్ అంటే తినకుంటూ వచ్చిన, రేపటే కదా దావతు. మనవాడా అవ్వా అనగానే ఫోన్ చేస్తూనే ఉన్నాడు. చెప్పురా గాడిది. తాత 5 కిలోల టమాటా 5 కిలోల ఉల్లిగడ్డ పట్టుకొస్తున్నా, రేపు ఫంక్షన్ కోసం. ఏడ తగ్గొద్దు మనం. ఏంది 5 కిలోల టమాటా 5 కిలోల ఉల్లిగడ్డ కొన్నావా? నా గడ్డ మీద దాన్ని నవ్వు కదరా. తాత ఏమైంది? అయ్యో అయ్యో తాత గట్ల పడ్డాడేంది పాడై? 5 కిలోల టమాటా ఉల్లిగడ్డ అనగానే ఊపిరాగినంత పనైనట్టున్నది. మరీ గంత పిరముండే కూరగాయలు ఏం తినేటట్టున్నది, ఏం కొనేటట్టున్నది పాడై. కనమ్మో అర్జెంటుగా రాజేష్ గారికి ఫోన్ చేయాలి తాతకి ఇట్లా అయిందని. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.